సమాజంలో మీరు చాలా మంచి వాళ్ళు కావచ్చు, అందరినీ నమ్ముతూ అందరికీ సహాయం చేస్తూ బ్రతికేస్తూ ఉండవచ్చు. కానీ మీకు ఒక చేదు నిజం చెప్పాలి, ఈ ప్రపంచం అస్సలు ఫెయిర్గా లేదు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎవడో ఒకడు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాడు. మీరు ఎంత టాలెంటెడ్ అయినా మీకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవాడు మీ సీటును లాగేసుకుంటాడు. ఇదే రియాలిటీ. చాలా మంది ఇక్కడే విసిగిపోతారు. ఎందుకు నాకే ఈ అన్యాయం అని చెప్పేసి ఏడుస్తూ కూర్చుంటారు. కానీ కొందరుంటారు ఆ నొప్పుల నుంచే, ఆ అవమానాల నుంచే ఒక కొత్త శక్తిని పుట్టించుకుంటారు. దాన్నే డార్క్ ఇంటెలిజెన్సీ అంటారు. అంటే లోకం వేసే వేషాలని ముందే పసిగట్టే ఒక మర్మమైన మేధస్సు. మీరు ఎదుర్కొంటున్న అసలు సమస్య ఎక్కడుందో తెలుసా? మీరు అమాయకత్వాన్ని ఒక మంచి గుణంగా భ్రమిస్తున్నారు. అమాయకత్వం అనేది సద్గుణం కాదు, అది మీ బలహీనత. అది మిమ్మల్ని బాధితుడుగా మార్చేస్తుంది, అంటే విక్టిమ్ గా మార్చేస్తుంది. నిజమేంటంటే మీరు భావోద్వేగాలకు బానిసలైపోతున్నారు. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయిపోతున్నారు. మీ ప్లాన్స్ ఏంటో, మీ బలహీనతలేంటో అందరికి ముందే చెప్పేస్తున్నారు. మీ చేతులతోనే మీ పవర్ అవతలి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు తన లైఫ్ ని సోషల్ మీడియాలో ఓవర్ షూట్ చేస్తున్నాడు. వాడేం తింటున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరిని ప్రేమిస్తున్నాడో అంతా ఓపెన్ బుక్. మీరు కూడా అలాగే బ్రతికేస్తున్నారు. మీ శత్రువుకి మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా చేస్తున్నారు. అదే మీరు చేస్తున్న అతి పెద్ద తప్పు. మనుషులు ఎప్పుడూ ఒక భ్రమలో బ్రతుకుతుంటారు. అందరూ నాలాగే ఆలోచిస్తారు అనుకుంటారు. కానీ అది మీ భ్రమ. అసలు సమస్య ఎక్కడుందో తెలుసా? మీరు ఈ ప్రపంచాన్ని ఒక సినిమా అనుకుంటున్నారు. ఇక్కడ విలన్ అనేవాడు నల్లటి బట్టలు వేసుకొని క్రూరంగా నవ్వుతూ వస్తాడు అనుకుంటారు. కాదు, నిజమైన విలన్లు మీ పక్కనే కూర్చొని మీతో కలిసి నవ్వుతూ మీ ప్లేట్లో అన్నం తింటుంటారు. బయట 10 మంది మిమ్మల్ని పొగుడుతున్నారంటే అందులో 9 మందికి మీ మీద ఏదో స్వార్థం ఉందని అర్థం. మిగిలిన ఆ ఒక్కడికి మీ మీద ఈర్ష్య ఉందని అర్థం. ఇది వినడానికి చాలా ఘోరంగా ఉంటుంది, కానీ ఇదే నిజం. మీరేం చేస్తున్నారంటే మీ హృదయాన్ని అందరి ముందు పరిచేస్తున్నారు. ఎవడైనా వచ్చి కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు, మీ సీక్రెట్స్ అన్ని వాడి కాళ్ళ ముందు పెట్టేస్తారు. వాడు దాన్ని ఎప్పుడు ఎలా వాడాలో ఒక ప్లాన్ గీసుకుంటున్నాడు. మీరు మాత్రం వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి కాలేజీల్లో, ఆఫీసుల్లో తిరుగుతూ ఉంటారు. బ్రూస్లీ ఒక మాట అనేవాళ్ళు, అమాయకంగా ఉండడం అంటే అడవిలోకి వెళ్ళి నేను సాధు జంతువును కాబట్టి పులి నన్ను తినకూడదు అనుకోవడం లాంటిదని. పులికి ఆకలి వేస్తూ తింటుందంతే. దానికి నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అనేది అసలు దానికి సంబంధం లేని విషయం. ఈ సమాజం కూడా అంతే. మీరు ఎంత అమాయకంగా ఉంటే మిమ్మల్ని అంతగా వాడుకుంటారు, మిమ్మల్ని అంతగా తొక్కేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కడు తన మనుగడ కోసం చూసుకుంటున్నాడు కాబట్టి. మీరు మీ ఇంట్లో కూర్చొని లోకం చాలా దారుణం అయిపోయింది అని ఏడవటం వల్ల అస్సలు ఉపయోగం లేదు. సమస్య లోకంలో లేదు, సమస్య మీ ఆలోచన విధానంలో ఉంది. మీ పరిస్థితులకు లొంగిపోతున్నారు. ప్రతి చిన్న దెబ్బకి విరిగిపోతున్నారు. మీరు బాధితుడిలాగా ఆలోచించడం మొదలు పెడితే మీ లైఫ్ మీకు ఒక నరకంలా కనిపిస్తుంది. కానీ అదే దెబ్బల నుంచి మీరు వ్యూహాత్మకంగా మారితే ఆట మారిపోతుంది. మీరు గెలవటం కాదు, అవతలి వాడు మిమ్మల్ని చూసి భయపడేలా చేయాలి. అలా చేయాలంటే మొదట ఈ భ్రమ నుంచి బయటకు రావాలి. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అసలు ఈ బలహీనత, ఈ అమాయకత్వం మీలోకి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? మనం పుట్టినప్పటి నుంచి మనకు కొన్ని తప్పుడు కథలు చెప్తారు. మంచిగా ఉండు, అందరినీ నమ్ము, అందరికీ లొంగిపో అని చెప్పేవారు. నేనేమంటానంటే మంచిగా ఉండాలి, అందరితో బాగా ఉండాలి, కానీ ప్రతి ఒక్కళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. కాకపోతే అందరూ మనకు అన్ని నేర్పిస్తారు, కానీ ప్రాక్టికల్ సమాజంలో బ్రతకడానికి కావలసిన లౌక్యాన్ని మాత్రం ఎవరు నేర్పించలేదు. అసలు సమస్య ఎందుకు వస్తుందంటే మీరు ఎమోషన్స్ చేతిలో బందీ అయిపోయారు కాబట్టి. ఎవడైనా మిమ్మల్ని ఒక మాట అంటే చాలు మీకు వెంటనే కోపం వచ్చేస్తుంది, లేదా ఎవడైనా కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు కరిగిపోతారు. ఈ ఎమోషన్ రియాక్టివిటీ ఉందే, అదే మీ నష్టానికి మొదటి కారణం. మీరు అవతల వ్యక్తి అడిగిన వెంటనే మీ ప్లాన్స్ అన్ని చెప్పేస్తుంటారు. ఎందుకంటే మీకు అందరి దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలనే ఒక పిచ్చి కోరిక ఉంది. ఈ వ్యాలిడేషన్ కోసం, అంటే ఇతరుల మెప్పు కోసం మీరు ఆరాటపడుతున్నారు. అందుకే మీ ఉద్దేశాలు దాచుకోలేక పారదర్శకంగా మారిపోతున్నారు. బ్రూస్లీ ఎప్పుడు ఒక మాట అనేవారు, మీరు దేనికైనా ఎక్కువగా అతుక్కుపోతే అది మిమ్మల్ని శాసించడం మొదలు పెడుతుంది. మీరు ఒక ఉద్యోగానికి, ఒక బంధానికి, లేదా ఒక బ్యాడ్ హ్యాబిట్కి, అది కూడా కాకపోతే ఇతరుల అభిప్రాయాలకి ఎంతగా అతుక్కుపోతారో మీలో దాన్ని కోల్పోతామనే భయం అంతగా పెరిగిపోతుంది. ఆ భయమే మిమ్మల్ని బలహీనులను చేస్తుంది.
అవతల వాడు ఆ భయాన్ని పెట్టుబడిగా పెట్టుకొని మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తాడు. నిజమేంటంటే మీరు ఒకే రకమైన వ్యక్తిత్వాన్ని అందరి దగ్గర ప్రదర్శిస్తున్నారు. నేను చాలా జెన్యూన్ అండి, అందరితోనూ ఒకేలా ఉంటాను అని చెప్పేసి కాళ్ళు ఎగరేసుకుని మరీ చెప్తారు. కానీ అది నిజాయితీ కాదు, అది మీ తెలుగు తక్కువతనం. ఎదురుగా ఉన్నవాడు ఎలాంటి వాడో చూడకుండా అందరికీ ఒకే మందు ఇస్తానంటే కుదరదు. మనల్ని మనం నియంత్రించుకోవడమే అసలు సమస్య. అవతలి వాడు మనల్ని ఎలా వాడుకుంటున్నాడో గమనించే ఓపిక మనకి లేదు. మనం కేవలం ఉపరితలం మీద కనిపించే మాటలనే నమ్ముతాం, కానీ ఆ మాటల వెనుకున్న మనుషుల నిజమైన ముఖాలని, వారి స్వార్థాన్ని చూడలేకపోతున్నాం. మనుషులు మాట్లాడే మాటలకి వాళ్ళ మనసులో ఉండే ఆలోచనలకి అస్సలు సంబంధం ఉండదు, కానీ మీరు మాత్రం వాళ్ళ పెదాల మీద వచ్చే నవ్వును చూసి మోసపోతుంటారు. ఎందుకంటే మీ మెదడు చాలా బద్ధకమైనది, అది ఎప్పుడూ సులువైన దారులనే వెతుక్కుంటుంది. ఒక మనిషిని లోతుగా అర్థం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి, గమనించాలి, వాళ్ళ ప్రవర్తనని విశ్లేషించాలి. కానీ అంత ఓపిక మీకు లేదు, అందుకని మోసపోతూ ఉంటారు. ఎవడైనా వచ్చి నువ్వు తోపు బాసు అనగానే మీ ఈగో సాటిస్ఫై అయిపోతుంది. వాడు మిమ్మల్ని పొగిడి మీ జేబులో చేతులు పెట్టినా మీకు తెలియదు. బ్రూస్లీ తన మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీరు ఎప్పుడైతే మీ శత్రువుని తక్కువ అంచనా వేస్తారో లేదా మీ గురించి మీరు అతిగా ఊహించుకుంటారో అప్పుడే మీ పతనం మొదలవుతుంది. మీరు రోజుల్లో సరిగ్గా ఇదే చేస్తున్నారు. మీ కంఫర్ట్ జోన్ లో మీరు కూర్చొని లోకం అంతా మీ చుట్టూని తిరుగుతుంది అనుకుంటున్నారు. సమస్య ఎందుకు వస్తుందంటే మీకు ఫలితం కంటే ప్రాసెస్ ముఖ్యం అయిపోతుంది. ఒక వాదనలో గెలవటం, అవతలి వాడి కంటే నేనే గొప్ప నిరూపించుకోవడంలోనే మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. చివరికి ఏం దక్కుతుంది? ఏమీ లేదు, అంతా శూన్యం. నిజమేంటంటే మీలో ఒక రకమైన మానసిక బద్ధకం పెరిగిపోయింది. పరిస్థితులను వ్యూహాత్మకంగా డీల్ చేయడం కంటే భావోద్వేగంగా రియాక్ట్ అవడం చాలా ఈజీ. అందుకే కోపం రాగానే అరిచేస్తారు, బాధ రాగానే ఏడ్చేస్తారు. కానీ నిశ్శబ్దంగా ఉండి అవతలి వాడి మైండ్ గేమ్ ని తిప్పికొట్టే ఓపిక, లౌక్యం మీలో లోపించాయి. ఈ సమాజంలో బ్రతకాలంటే కేవలం మంచితనం సరిపోదు, ఆ మంచితనానికి ఒక రక్షణ కవచం ఉండాలి. ఆ కవచం లేకపోవడం వల్లనే మీరు ప్రతిసారి గాయపడుతున్నారు. మిమ్మల్ని గాయపరిచే శక్తిని మీరే అవతలి వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పటి వరకు మన సమస్య ఏంటో చూసాం, మనకు ఆ సమస్యలు ఎందుకు వస్తాయో కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం. ఈ దారుణమైన సమాజంలో మిమ్మల్ని ఎవరూ మోసం చేయకుండా ఉండాలంటే, మిమ్మల్ని చూసి అవతలి వాడు భయపడాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? బ్రూస్లీ ఫిలాసఫీని మీ జీవితానికి అప్లై చేయాలి. ఆయన చాలా సూత్రాలు చెప్పారు. అందులో మొదటి సూత్రం బీ వాటర్ మై ఫ్రెండ్. ఇది చాలా చోట్ల మీరు వినే ఉంటారు, మళ్ళీ చెప్తున్నాను. బ్రూస్లీ ఎప్పుడు చెప్పేవారు, నీటిని కప్పులో పోస్తే అది కప్పు అవుతుంది, బాటిల్లో పోస్తే బాటిల్ అవుతుంది. నీరు పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది, కానీ తన స్వభావాన్ని కోల్పోదు. మీరు కూడా సమాజంలో అందరితో ఒకేలా ఉండటం మానేయాలి. మీరు మాట్లాడే వ్యక్తి ఎలాంటోడో ముందే గమనించండి. వాడు ఆవేశపరుడైతే మీరు నిశ్శబ్దంగా ఉండండి. వాడు తెలివిగా నటిస్తుంటే మీకేమీ తెలియనట్టు మీరు కూడా యాక్ట్ చేయండి. దీన్నే అడాప్టివ్ పర్సనాలిటీ అంటారు. ఇది మోసం చేయడం కాదు, క్రూరమైన లోకంలో మిమ్మల్ని మీరు కాపాడుకునే ఆర్ట్ అన్నమాట. ఇక రెండవ సూత్రం, మీ గురించి విషయాలని ఓపెన్ గా అందరికీ చెప్పడం ఆపేయండి. మీ తదుపరి ప్లాన్ ఏంటి, మీ బలహీనత ఏంటి, ఇవన్నీ మీ నీడకు కూడా తెలియకూడదు. మనుషులకు మీ గురించి ఎంత తక్కువ తెలిస్తే వాళ్ళంతగా కంగారు పడతారు. మీ నిశ్శబ్దమే అవతలి వాడి గుండెల్లో రైలు పరిగెత్తించాలి. రహస్యాన్ని కాపాడుకోవడం నేర్చుకున్నప్పుడే మీ మాటలకి సమాజంలో బరువు పెరుగుతుంది. నిజమేంటంటే ఈ లోకంలో నిశ్శబ్దంగా ఉండడం కంటే పెద్ద ఆయుధం మరొకటి లేదు. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినప్పుడు లేదా ఒక కఠినమైన ప్రశ్న అడిగినప్పుడు వెంటనే నోరు తెరవకండి. ఒక క్షణం ఆగి ప్రశాంతంగా వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఆ కొన్ని సెకండ్ల నిశ్శబ్దం ఉంది కదా, అది ఖచ్చితంగా అవతల వాడి వెనులు వణుకు పుట్టిస్తుంది. చాలా మందికి నిశ్శబ్దాన్ని భరించే శక్తి ఉండదు. అందుకే వాళ్ళ ఆ గ్యాప్ ని నింపడానికి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ సీక్రెట్స్ అన్ని బయటపెట్టేస్తుంటారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, వినండి, గమనించండి, కానీ మీ కార్డ్స్ ఎప్పుడు ముందే ఓపెన్ చేయకండి. దీన్నే సైలెంట్ లెవరేజ్ అంటారు. అంటే శబ్దం చేయకుండా అవతలి వాడిపై పట్టు సాధించటం. బ్రూస్లీ తన ఫైటింగ్ స్టైల్లో ఒక అద్భుతమైన టెక్నిక్ వాడేవాడు, ఇంటర్సెప్టిక్ ఫిస్ట్. అంటే శత్రువు మనల్ని కొట్టడానికి చేయెత్తే లోపే వాడు ఏం చేయబోతున్నాడో ఊహించి వాడు మూమెంట్ ని మధ్యలోనే కట్ చేయడం. జీవితంలో కూడా మీరు ఎదుటివాడి మైండ్ గేమ్ ని అలాగే ఇంటర్స్టెప్ చేయాలి. వాడు మిమ్మల్ని పొగుడుతున్నాడా లేక వాడు మీ దగ్గర ఏమైనా ఆశిస్తున్నాడా అనేది మీరు ముందే గ్రహించాలి. మరో ముఖ్యమైన విషయం,
డిటాచ్మెంట్. ఏ బంధానికి, ఏ ఉద్యోగానికి, ఏ అభిప్రాయానికి మిమ్మల్ని మీరు పూర్తిగా అంకితం చేసుకోకండి. నాకు ఇది లేకపోతే లైఫ్ లేదు అనే ఫీలింగ్ మీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు అవతలి వాడికి బానిస అయిపోయినట్లే. ఎప్పుడైతే మీరు దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు మిమ్మల్ని శాసించే మగాడు ఈ భూమి మీద ఎవ్వడూ ఉండడు. చివరగా వాదనల్లో గెలవాలనే పిచ్చి కోరికను వదిలేయండి. చాలా మంది పొలిటికల్ డిబేట్స్ పెడతారు, లేకపోతే నేను అభిమానించే క్రికెటర్ గొప్ప అని చెప్పేసి డిబేట్స్ పెడతారు, లేకపోతే నేను అభిమానించే హీరో గొప్ప అని చెప్పేసి డిబేట్స్ పెడతారు. ఇలాంటి పిచ్చి వాదనల్లో గెలవాలనే పిచ్చి కోరికను వదిలేయండి. వాడు నువ్వు తప్పు అని వాదిస్తే అవును నేను తప్పు, నువ్వే కరెక్ట్ అని చెప్పేసి నవ్వి అక్కడి నుంచి వచ్చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ సమయాన్ని, మీ ఎనర్జీని మీ ఎదుగుదల కోసం వాడుకోండి. మనకు కావాల్సింది రిజల్ట్, ఎవడో ఇచ్చే సర్టిఫికేట్ కాదు. సరే ఇప్పుడు సమస్య తెలిసింది, కారణం అర్థమైంది, మార్గం కూడా దొరికింది. కానీ ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి ఎలా తీసుకెళ్లాలో తెలుసా? మార్పు అనేది రేపటి నుండి కాదు, ఈ సెకండ్ నుండి మీ మైండ్ సెట్ లో మొదలవ్వాలి. బ్రూస్లీ ఎప్పుడూ ఒక మాట అనేవాడు, నేను 10,000 రకాల కిక్స్ ఒక్కసారి ప్రాక్టీస్ చేసిన వాడికి భయపడను, కానీ ఒకే కిక్ ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే నాకు భయం అని. దీని అర్థం ఏంటో తెలుసా? మీ జీవితంలో ఫోకస్ అనేది ఇలా ఉండాలి. 100 విషయాల మీద మీ బుర్ర పాడు చేసుకోకండి. మీకు ఏం కావాలి, మీ లక్ష్యం ఏంటి, దాని మీద మాత్రమే మీ ఎనర్జీ పెట్టండి. నిజమేంటంటే ఈ క్షణం నుండి మీరు మీ భావోద్వేగాల మీద నియంత్రణ సాధించాలి. ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాడు మిమ్మల్ని తిట్టాడని రోజంతా మూడ్ ఆఫ్ చేసుకోవడం మానేయండి. ఓడొక రాయి విసిరితే దాన్ని పట్టుకొని ఏడవడం కాదు, ఆ రాయినే మీ ఎదుగుదలకి పునాదిగా మార్చుకోవాలి. మీ మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే అవతలి వాడు మిమ్మల్ని మానసికంగా కదిలించాలనే ఆలోచన చేయడానికే భయపడాలి. మీకు తెలుసా, నిజమైన విజేతలు ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తారు. గుంపుల్లో వచ్చే వాళ్ళు గొర్రెలవుతారు. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. మీ చుట్టూ 100 మంది ఫ్రెండ్స్ లేరని బాధపడకండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళు 2-3 చాలు. ఆ 100 మంది అబద్ధపు నవ్వుల కంటే మిమ్మల్ని నిజంగా ప్రేమించే ఆ 2-3 మీకు లైఫ్ మీద క్లారిటీ ఇస్తారు. మిమ్మల్ని మీరు గౌరవించడం నేర్చుకోండి. నేను దేనికి పనికిరాను, నా వల్ల కాదు, నేను తక్కువ, నా పక్కన ఉన్న వాళ్ళు నాకంటే ఎక్కువ అని చెప్పేసి మిమ్మల్ని మీరు అగౌరవపరుచుకోమాకండి. మిమ్మల్ని మీరు గౌరవించడం నేర్చుకోండి. బ్రూస్లీ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి పెద్ద సత్యం ఒకటి ఉంది. ఆయన కేవలం బాడీని మాత్రమే కాదు, మైండ్ ను కూడా ఒక ఇనుప కండరంలా మార్చాడు. బ్రూస్లీ గారు ఏమంటారంటే, నువ్వు జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయకు. ఎందుకంటే జీవితం అంటేనే సమయం. ఈ క్షణం నుంచి మీ జీవితంలో అవుట్కమ్ అబ్సెషన్ ని అలవాటు చేసుకోండి. అంటే ఫలితం మీద మాత్రమే గురి ఉండాలి. మీరు రోజుకి ఎన్ని గంటలు కష్టపడ్డారు అనేది ముఖ్యం కాదు, ఆ కష్టం వల్ల ఏం సాధించారు అనేది ముఖ్యం. వ్యూహాత్మకంగా ఆలోచించండి. ఎక్కడ ఎనర్జీ పెట్టాలో అక్కడ మాత్రమే పెట్టండి. మిగిలిన చోట్ల నిశ్శబ్దంగా తప్పించుకోండి. చివరగా మీకు ఒక రియాలిటీ చెప్తాను. ఈ లోకంలో మిమ్మల్ని పైకి లేపడానికి ఎవడో వస్తాడని ఎదురు చూడకండి. ఎందుకంటే ఎవరు రారు. ఎందుకు రారంటే మీరు ఎవరైనా పైకి లేపుతున్నారా? అందుకనే వాళ్ళు కూడా మిమ్మల్ని ఎవరు లేపరు. మీ యుద్ధం మీరే చేయాలి. మీ గాయాలను మీరే మానుకోవాలి. కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మీరు జీవితంలో ఎదిగితే బాగుండు అనుకునే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు. ఆ కొంతమందిని గౌరవంగా చూసుకోండి. వాళ్ళు మాత్రమే మీరు ఎదగాలని కోరుకుంటారు. వాళ్ళు మాత్రమే మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంతేగాని మీకు సహాయం చేసే ప్రతి ఒక్కడు మీ ఎదుగుదల కోరుకుంటున్నాడంటే మాత్రం ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్లే. మీరు కింద పడితే చూద్దామని చెప్పి వాళ్ళు సహాయం చేసినట్లు నటిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అమాయకంగా ఉండి అందరి చేతుల్లో మోసపోతూ ఏడవటం గొప్పతనం కాదు. సమాజంలో ఉన్న క్రూరత్వాన్ని, కుట్రలని ముందే పసిగట్టేంత స్మార్ట్ గా మారాలి. కానీ ఆ నైపుణ్యాన్ని ఇతరులను తొక్కేయడానికి కాకుండా మీ చుట్టూ ఉన్న మంచి వాళ్ళని, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. చెప్పాను కదా, మిమ్మల్ని కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆట మీ చేతుల్లోనే ఉంది. భావాన్ని బట్టే మారే నీరులా ఉంటారా, లేదా ప్రతి చిన్న దెబ్బకి పగిలిపోయే అద్దంలా ఉంటారా? తేల్చుకోవాల్సింది మీరే. ఈ రాత్రికి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీ లైఫ్ ఇక్కడితో ఆగిపోవాలా, లేక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా? స్టే స్ట్రాంగ్, స్టే ఎథికల్, స్టే పవర్ఫుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అందులోనూ బ్రూస్లీ గారిని ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.